ఈ గ్రామీణ మండలంలో ఏకైక ప్రభుత్వోన్నత పాఠశాల. ఇది గ్రామం నడుబొడ్డున ఒకనాడు మేము చదువుకునేటప్పుడు ఉంది చిన్నప్పుడు. తరువాత దాన్ని శిథిలావస్థకు చేరుకోవడం ద్వారా మేడం గారు ఈ గ్రామంలో పుట్టి ఈ గ్రామ రుణం తీర్చుకోవడం కోసం వారు అమెరికా వెళ్ళినా సరే వారి మూలాలను మర్చిపోకుండా ఇక్కడ 12 గదులతో 2 అంతస్తుల భవనాన్ని కావాల్సిన అన్ని సదుపాయాలను కూడా మేడం గారు సమకూర్చారు. మండలంలో అన్ని పాఠశాలల కంటే గణనీయమైన స్ట్రెంత్తో ఈ పాఠశాల ఇప్పటికీ కొనసాగుతుంది. మేడం గారు ఎప్పుడొచ్చినా కానీ ఈ పాఠశాలను సందర్శించడం, విద్యార్థుల అవసరాలు ఏమున్నాయో అడిగి తెలుసుకొని గ్రామరాశి భూమి అయిన ఈ భూమిని 2.5 ఎకరాలు ఇంతకుముందు ఈ స్కూల్ కోసం దానం చేశారు. ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ స్కూల్గా రూపొందుతున్న క్రమంలో దీని వెనుకున్న 6 ఎకరాలను కూడా స్కూల్కి రాసిచ్చారు. మొత్తం 9 కోట్ల రూపాయల వ్యయంతో నర్సరీ టు ఇంటర్మీడియట్ అప్ టు ఇంటర్మీడియట్ వరకు ఇక్కడే నూతన విద్యా విధానాన్ని తీసుకురావడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. ఒక డే స్కాలర్ స్కూల్గా అత్యాధునిక హంగులతో ఇది రానున్న రోజుల్లో రూపుదిద్దుకోబోతుంది.